హాయ్ హలో గుడ్ మార్నింగ్ కడలి తెలుగు క్రియేషన్స్ కి మీకు అందరికీ స్వాగతం అండి. ఈ వీడియోలో మనం కరపలో ఉన్న వారాహి అమ్మవారిని గురించి తెలుసుకుందాం. కాకినాడ జిల్లా కరప మండలం కోరుపల్లి గ్రామంలో కాశీ వారాహి అమ్మవారి ఆషాఢ గుప్త నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు గారు మహిళా భక్తులకు మాలలు వేసి ఈ ఉత్సవాలను శాస్త్రోక్తంగా ప్రారంభించారు. తొలి రోజు అమ్మవారు శ్రీ బాలవారాహి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రుల సందర్భంగా 2000 మంది భక్తులు వారాహి మాలను ధరించి ప్రత్యేకమైన పూజలో పాల్గొన్నారు. అమ్మవారి విగ్రహానికి బంగారు కళ్ళు నామాలు ప్రత్యేకంగా అలంకరించారు. ఈ 9 రోజులలో అమ్మవారికి 1,00,000 అరటి పళ్ళు 1,00,000 నిమ్మకాయలు 1,00,000 కొబ్బరికాయలతో పూజలు చేశారు. నేను వెళ్లిన రోజు అమ్మవారికి 100 కేజీల బియ్యంతో అభిషేకం చేశారు. లలితా పారాయణం చేస్తున్నంతసేపు కూడా అమ్మవారికి బియ్యంతో అభిషేకం చేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలు చేశారు. ఆ సమయంలో పూనకాలతో ఊగిపోయారు. కొండవీటి ఆదిత్య శర్మ గారు కొండవీటి శ్రీహర్ష శర్మ గారు ఇద్దరు అన్నదమ్ములు కలిసి అమ్మవారికి 9 రోజులు పూలతో విశేషమైన అలంకరణలు చేశారు. ఈ ఆలయంలోని ప్రధాన అర్చకులు మా మావయ్య గారు కావడం వల్ల మాకు అమ్మవారిని అలంకరించే అదృష్టం దొరికిందని చెప్పారు. ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క అలంకరణ అత్యంత అద్భుతంగా చేయడం జరిగిందని చెప్పారు. అమ్మవారి ఒక్కొక్క అలంకరణకి 5 నుంచి 6 గంటల సమయం పట్టిందని, రాత్రి 10:30కు మొదలు పెడితే తెల్లవారుజాము వరకు అలంకరణ చేస్తూనే ఉండేవాళ్ళమని, అమ్మవారికి అలంకరించిన పువ్వులన్నీ కూడా మురమల్ల గ్రామం నుంచి వచ్చేవని చెప్పారు. దేవీ నవరాత్రులకు అలంకరణ చేశాము కానీ గుప్త నవరాత్రులకి మాత్రం మొదటిసారిగా చేశామని చెప్పారు. వైజాగ్ లో గాయత్రి అమ్మవారికి, ముమ్మిడివరంలో వెంకటేశ్వర స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి అలంకరణ చేశాం. అమ్మవారికి ఇంత బాగా అలంకరణ చేస్తామని అస్సలు అనుకోలేదు. అంతా అమ్మవారి అనుగ్రహం అని చెప్పారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను.